రవి గారు థ్యాంక్ యూ. రాజకీయ స్థానాన్ని కూడా సార్ మరొక అంశంలోకి మనం వెళ్తే రేవంత్ ఢిల్లీ పర్యటన క్యాబినెట్ విస్తరణ కూర్పుపై ఆయన సుదీర్ఘంగా భేటీలు నిర్వహించిపోతున్నారు. చాలామంది ఆశావాహులు ఇందులో ఉన్నారు. ఈ కూర్పు కానీ సక్రమంగా జరగకపోతే ఆశావాహులు చాలామంది ఉన్నారు. 6 స్థానాలు మటుకు అక్కడ 6 స్థానాలు ఉన్నాయి. ఈ కూర్పు కానీ సక్రమంగా కానీ జరగకపోతే మళ్ళీ ఒక విస్ఫోటం తప్పదు. కాంగ్రెస్ పార్టీలోని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఏం జరిగే అవకాశం ఉంటుంది? చాలా పెద్ద కసరత్తు చేయాలి, చాలా కష్టపడాలి. మీరు కేవలం మంత్రివర్గ కూర్పు ఒకటే చేస్తున్నారు, ఇంకా చాలా కూర్పులు చేయాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతినే పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కాస్త ఘటన సమర్థుడిగా ఆయన మీద కాంగ్రెస్ చాలా భారం పెడుతుంది. అధిష్టానానికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చడం ఇలాంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఆధారపడే అవకాశం ఎక్కువ ఉంది. ఆ పార్టీకి ఇప్పుడు 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. 3 పెద్దది తెలంగాణ, కర్ణాటక మాత్రమే మనకు. మూడోది మరీ చిన్నది. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఆధారపడేది ఉంటుంది. మంత్రుల కూర్పు కూడా ఒక పెద్ద సమస్య. అసలు టికెట్లు పోటీ చేయని వాళ్ళు 2-3 వాళ్ళు మాకు ఉదాహరణకు అదంకి దయాకర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మైనంపల్లి హనుమంతరావు పేరు చాలామంది బొమ్మలు ఇవన్నీ మీడియాలో ఉన్నాయి. తర్వాత గెలిచిన హేమీలు చాలామంది ఉన్నారు. సామాజిక తరగతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీళ్ళలో ఎవరిని అధిష్టానం వరిస్తుంది, ఎవరికి ముద్రేస్తుంది అనేది పెద్ద సమస్య. అది 2 పెద్ద సమస్యలే ఖచ్చితంగా. రెండోది ఈరోజు కూడా ఒక ఎమ్మెల్సీ వాళ్ళ అధ్యక్షుడికి లేఖ రాశాడు, నాకు మంత్రి పదవి కావాలని. గతంలో ఎప్పుడు చూడలేదు మనం ఇటువంటివి. అంటే కాంగ్రెస్ పార్టీలో పీకే లావు ఆశ లావు పీకే సన్నం అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి రేవంత్ ఏదైనా జరుగుతుంది, ఎలా కుస్తీ పడతారు, ఇదంతా పెద్ద సమస్య. ఇంక ఈ లోపల కౌంట్ డౌన్ 3 నెలలు 6 నెలలు అనుకుంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అసంతృప్తి పెరగనివ్వకూడదు, చాలా పరిమితమైన ఆధిక్యతను కాపాడుకోవాలి. మూడోది మీరు సోనియా గాంధీ పాయింట్ కూడా మర్చిపోయారు కదా. అంటే మర్చిపోలేదు, సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయిస్తామని అన్నారు. అంటే రేవంత్ మీద ఆధారపడాలని అధిష్టానం చూస్తుంటే అధిష్టానం యొక్క దీన్ని ఉపయోగించుకోవాలని తీర్మానం కూడా చేయడం అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళ మీద ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. వాళ్ళకున్న గ్లామరు వాళ్ళ అండదండలతో నిలబడాలనేది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు సోనియా గాంధీని ఇక్కడికి పిలవటం అంటే సోనియా గాంధీ కాకపోతే ప్రియాంక గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా నార్త్లో ఓడిపోయి కేరళలో వైనాడ్ నుంచి గెలిచిన ఉదంతం కూడా మనకు తెలుసు కదా 2019. లేకపోతే ఆయన ప్రాతినిధ్యం ఉండేది కూడా కాదు. అందువల్ల దక్షిణాదిన ఈ సమస్య ఉంది. తీవ్రమైన కసరత్తు, కుస్తీ, మల్లగుళ్ళలు మీరు ఏమన్నా చెప్పండి, అవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఇది ఫస్ట్ విజిట్ అనుకుంటా ముఖ్యమంత్రి పదవి తీసుకున్న తర్వాత. ఫార్మల్గా మరి ఏమన్నా అపాయింట్మెంట్ ఉందా, ఇంకెవరన్నా ప్రైమ్ మినిస్టర్ లాంటి కలుస్తారు, అంతమంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. కిషన్ రెడ్డికి కూడా ఫోన్ చేశారు ఆ రోజు. మరి ఏమన్నా ఆయన ఇప్పించారు లేదో తెలియదు మనకు, అవన్నీ చూడాలి మనం ఇప్పుడు. సో ఫస్ట్ కాంగ్రెస్లో మిగతా వాళ్లకును కేసీఆర్ ఢిల్లీ వెళ్తే వేరు, కేసీఆర్ కానీ జగన్ కానీ ఇంకోరు. ఈయనేమో పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం కాబట్టి ఢిల్లీ నామినేటెడ్ ముఖ్యమంత్రి, అన్నిటికీ మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలి కదా, అడ్వర్టైజ్మెంట్ల పని నుంచి కూడా ఇది ఉంది. వీటన్నింటినీ ఎలా